హాయ్, ఎలా ఉన్నారు? ఎవరైనా వచ్చి ఆది బ్లౌజ్ లేదక్క, నాకు బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కుట్టవా అని అడిగారనుకో, లోపల చిన్న కంగారు టెన్షన్ వస్తుంది కదా. ఆ కంగారు టెన్షను లేకుండా ఈజీగా వాళ్ళు ఏ డ్రెస్లో వచ్చినా మనం బ్లౌజ్ కుట్టచ్చు అనే విధంగా నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకున్నాను దీనికి. అంటే ఈవిడ మామూలుగా బ్లౌజే వేసుకున్నారు, బట్ కానీ ఇది అలా కుట్టిన బ్లౌజే, బాడీ మెజర్మెంట్స్తో కుట్టిన బ్లౌజు. సో బ్లౌజ్ మీదే తీసుకున్నా, కానీ అందరికి యూజ్ అయ్యే విధంగా ఏ డ్రెస్తో వచ్చినా సరే, షర్ట్ మీద వచ్చినా సరే యూజ్ అయ్యే విధంగా నేను తీసుకున్నాను. సేమ్ ఇలానే మెజర్మెంట్స్ తీసుకోండి. నోట్ చేసుకున్నాను ఇట్లాను. మీరు చూడండి, నెక్ దగ్గర అంటే ఆవిడ చైన్ దగ్గర నుంచి కిందకి తీసుకున్నా, అంటే మనకి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కదా తీసుకోవాలి, లేదు. కానీ అక్కడి నుంచి ఎందుకు తీసుకున్నానంటే వాళ్ళు ఏ డ్రెస్లో వచ్చినా మీకు ఈజీగా ఉండడానికి. సో అట్లా తీసుకోండి. మనకి నెక్ కిందకి చిన్న బొడిపులాగా ఉంటుంది కదా, కొందరికి చొట్టలా ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోండి. నెక్స్ట్ సేమ్ ఇలాగే హ్యాండ్ హైట్ లూజు మనం మామూలుగా ఎలా తీసుకుంటాం అట్లాగే తీసేసుకోండి. ఇంకా ఫ్రంట్ నెక్ మాత్రం క్రాస్ తీసుకున్నాను, షోల్డర్ నుంచి నెక్ డౌన్కి. సో ఇదొకటి చిన్న టిప్. నెక్స్ట్ చెస్ట్ రౌండ్. మనకి చెస్ట్ రౌండ్ అంటే మన కింద బస్ట్ ఉండే దగ్గర అనుకుంటారు చాలామంది, లేదు, చంక కింద భాగం చెస్ట్ రౌండ్, దాని కిందది బస్ట్ రౌండ్, దాని తర్వాత వచ్చేది మనకి వేస్ట్ రౌండ్. సో లాస్ట్ హుక్ది. సో ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఫ్యాబ్రిక్స్ తీసేసుకుంటాము. తీసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ అంటే బ్యాక్ టర్న్ చేసేసుకుంటే మనం ఆ గీసిన గీతలు ఏవి కూడా మనకి బ్లౌజ్ పైకి కనపడవు కదా, సో అందుకని బ్యాక్ సైడ్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ హైట్ 14.75 వచ్చింది మనం రాసుకున్న మెజర్మెంట్కి, దానికి 7.75 యాడ్ చేశాను. అటు ఇటు కొంచెం మన కుట్టులో పోవాలి కదా, సో అందుకోసం. నెక్స్ట్ బస్ట్ 39 ఇంచెస్ ఉంది కదా, సో బస్ట్ 39 ఉంది కాబట్టి ఒక పావు ఇంచు ఈజ్ కింద ఉంచుకుని, అంటే 40 పెట్టుకుని 1.5 ఏమో మనకి ఖర్చు కింద పెట్టేసుకున్నాను. సో ఇలా గీసేసుకోండి. నాకంటే స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం స్కేల్ వాడుకుంటే బెటర్ ఆప్షను. నెక్స్ట్ షోల్డర్ పాయింట్కి వెళ్ళిపోయాను. షోల్డర్ 15.5 తీసుకున్నావు కదక్క, ఇక్కడ ఏంటి నువ్వు 5 ఇంచెస్ పెడతావు అంటారేమో. యాక్చువల్గా ఎవరికైనా సరే మ్యాక్సిమం 5 ఇంచెస్ పెట్టుకోవాలి. 15.5 షోల్డర్ ఇంకా ఎక్కువ ఉందనుకోండి, సో వాళ్ళకి మాత్రం ఎక్కువ పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసేసరికి అది కూడా ఎక్కువ పెట్టుకోవాలన్నాను కదా అని చెప్పి ఎక్కువగా అంటే 0.5 పెట్టుకోవాలంతే ఎక్స్ట్రా. ఇక్కడ నెక్ 2 ఇంచెస్ తీసుకున్నా, కింద వచ్చేసరికి 2.75 తీసుకున్నా డౌన్లో. అంటే నెక్ హైట్ వచ్చి 7 ఇంచెస్, పైన 2 ఇంచెస్ తీసుకున్నా, కింద 2.7 ఇంచెస్ 7.5 ఇంచెస్ తీసుకున్నా. ఎందుకు అంటే కింద రౌండ్ బాగా వచ్చింది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 తీసుకున్నా కింద డీప్. సో ఇలా కరువు తీసేసుకున్నాను, అయిపోయింది. ఇంకా మనకి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, బ్యాక్ డాట్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చాలామంది. 4 ఇంచెస్ దగ్గర పెట్టేసుకుంటే అయిపోతుంది. 4 ఇంచెస్ హైట్లో 4 ఇంచెస్ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, సో దీన్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చూసారు కదా ఇందాక వేసుకున్న పెద్ద ఆవిడ బ్లౌజు పర్ఫెక్ట్గా ఉంది కదా, అది ఎవరో కాదు పెద్ద ఆవిడ అంటే మా అత్తగారే. మా అత్తగారిని నుంచోబెట్టి తీసేసాను నేను, చూపిద్దాము అని. నార్మల్ బ్లౌజులు వాళ్ళు చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు కదా మన దగ్గరికి, సో నార్మల్ బ్లౌజ్ వేసుకునే వాళ్ళు అయితేనే మనం పర్ఫెక్ట్గా ఇట్లాంటివి చేయగలుగుతాము. ప్రిన్సెస్ కట్టుకు కూడా మనం ఇట్లా బాడీ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. అది బ్లౌజే ఉండాల్సిన అవసరం లేదు, ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ అయితే నార్మల్ బ్లౌజు, చాలామంది టెన్షన్ పడేది నార్మల్ బ్లౌజ్కి, కానీ చాలా ఈజీ నార్మల్ బ్లౌజ్ కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకోవటం. మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేసుకోవాలి. ఎట్లా అంటే యాజ్ ఇట్ ఈజ్ మనకి తెలిసిన విధంగానే మామూలుగా క్రాస్ కటింగ్ ఎలా పెట్టుకుంటాం సేమ్ అలానే, కాకపోతే ఇక్కడ కూడా ఒక చిన్న టిప్. ఇంతక నెక్ దగ్గర ఎలా చెప్పాను అట్లానే ఇది ఒకసారి చూడండి. చాలా ఈజీనే, ఈ చిన్న టెక్నిక్ తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం అలా క్రాస్ ఉన్న పీస్ దగ్గరికి వెళ్ళాలి, అంటే ఇలా స్ట్రైట్గా అంటే స్క్వేర్గా ఉన్న దగ్గర తీసుకెళ్ళి పెట్టాలి. అంటే 2 వైపులా మనకి ఈక్వల్గా రావాలి, అది ఈక్వల్గా వస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది క్రాస్. ఓకేనా, సేమ్ ఇలా మెజర్ చేసేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్. పైన ఏదైతే ఉందో మనం అలా డ్రా చేసేసుకున్న తర్వాత 13.5 ఇంచెస్కి మనం తీసుకోవాలి హైట్.
ఎందుకంటే మా అత్తగారు కొంచెం హైట్ ఉన్నారు కాబట్టి. యాక్చువల్గా హైట్ ఉన్న వాళ్ళకి 13.5, 5'5" కంటే హైట్ ఎక్కువ ఉన్న వారికి, 5'5" లోపు ఉన్న వారికి 30 ఇంచెస్ హైట్ సరిపోతుంది. బస్ట్ రౌండ్ 39 ఇంచెస్ ఉన్నప్పుడు. అలాగే బస్ట్ రౌండ్ 39 ఇంచెస్ ఉండి హైట్ ఇంకా తక్కువ ఉంటారు చూసారా, 5'5" కంటే, ఇప్పుడు నేను చెప్పిన మీడియం హైట్ కంటే 5.1, 5. వాళ్ళకి 12.5 కూడా తీసుకోవచ్చు మనం. సో హైట్ని బట్టే ముందు బ్లౌజ్ పార్ట్ హైట్ తగ్గించాలి, లేదంటే షోల్డర్ జారిపోతుంది మనం పొడుగు పెడితే. ఇంకొకటి, మన షోల్డర్ జారకుండా నెక్ దగ్గర మనం వైడ్ చేసినా సరే ఏమవుతుంది అంటే కింద బస్ట్ కిందకి ఏలాడిపోయింది, అంటే జారుతున్నట్టు అనిపిస్తుంది బ్లౌజు, అంటే స్టిఫ్గా ఉండదు. సో అందుకోసం నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇది మీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మెజర్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత, ఎందుకు అంటే మనకి 10 ఇంచెస్ ఉంది కదా బ్యాక్, అట్లా 10 ఉందా లేదా అని చెక్ చేసేసుకోండి. తర్వాత ఫ్రంట్ లైన్ ఉంది కదా, ఆ ఫ్రంట్ లైన్ దగ్గర 2 ఇంచెస్, సో 2 ఇంచెస్ పెట్టేసుకోండి. అక్కడ 2 ఇంచెస్ పెట్టేసుకుని అక్కడి నుంచి క్రాస్గా 3.5 ఇంచెస్ పెట్టుకోండి. క్రాస్గా 3.5 ఇంచెస్ పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోండి షేప్ పట్టి దగ్గర అక్కడ. తర్వాత సైడ్ వచ్చేసరికి మీకు అక్కడ 1.5 తీసుకోండి. అంటే సైడ్ డాట్ వేయాలి అనుకుంటే 1.5 తీసుకోండి. సైడ్ డాట్ వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2 ఇంచెస్ తీసేసుకోండి అటు సైడ్ కూడా. ఇట్లా క్రాస్గా తీసుకోండి. యాక్చువల్గా గీత సరిగ్గా రాలేదు, స్కేల్తో గీస్తే బాగా వస్తుంది. నెక్స్ట్ మనం నెక్ దగ్గర చూసుకోండి. నెక్ దగ్గర చూస్తే మనం క్రాస్గా తీసుకున్నాం కదా నెక్ మెజర్మెంట్, సో ఇక్కడ కూడా మనం క్రాస్గానే తీసుకోవాలి. అంటే షోల్డర్ పాయింట్ నుంచి, మనం ఆల్రెడీ షోల్డర్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి 8 ఇంచెస్ తీసుకోండి. మనకి నెక్ వచ్చి బ్యాక్ నెక్ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇలా క్రాస్గా 8 ఇంచెస్ పెట్టినప్పుడు మనకి ఒక 1/2 ఇంచే తేడా వస్తుంది. సో 1/2 ఇంచు కిందకి డౌన్లో మనం గీసేసుకోండి, కట్ చేసేసుకుంటాక ఈజీగా. కొందరు నెక్ బాగా టైట్ కావాలంటారు కదా, అంటే షోల్డర్ జారదు బట్ కానీ నెక్ బాగా టైట్గా కావాలి అంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఫ్రంట్ కొంచెం ఇలా కొద్దిగా స్లైడ్ తీసుకోండి. ఇప్పుడు మనం కుట్టే మెజర్మెంట్స్ నెక్ అయితే జారదు, బట్ కానీ బాగా టైట్గా కావాలి, ఫిట్గా కావాలనుకునే వాళ్ళకి మాత్రమే ఇది పాయింట్. మనకు అక్కడ డాట్ పర్పస్, అక్కడ నుంచి మనం మిడ్ పాయింట్ చూసుకోండి, డాట్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి కింద మనం ఏదైతే మనం క్రాస్గా 3.5 తీసుకున్నామో అక్కడ మనకి సైడ్ ఆ గీత సరిగా రాలేదు కదా, అక్కడ స్కేల్తో మార్కింగ్ చేసేసుకోండి పర్ఫెక్ట్గా. ఇంకా అక్కడి నుంచి ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు మనకి షేప్ నిలబడాలి అంటారు చూసారు కొందరు, వాళ్ళకి మాత్రం 1 ఇంచు మీద 1 పాయింటే పెట్టండి. ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్ 2 ఇంచెస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్ 2 సైడ్స్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ పోతాయి, బ్యాక్ 1 ఇంచ్ పోతుంది. సో 5 ఇంచెస్, అంటే బస్ట్ రౌండ్ అలా 39 ఉంది, వేస్ట్ లైన్ 34 ఉంది కాబట్టి, అంటే 5 ఇంచెసే కదా తేడా ఉంది. ఆ 5 ఇంచెస్ మనం ఇక్కడ కవర్ చేసేసాం ఓవరాల్గా. బ్యాక్ సరిపోతుంది, ఫ్రంట్ సరిపోతుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆమ్ హోల్ దగ్గర చిన్న కర్వ్ తీసుకోవాలి కదా లోపలికి, లేకపోతే కొంచెం షేప్ రాదు కదా. సో అదొకటి కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి అలా కట్ చేసేసుకోండి. ఇట్లా ఆమ్ హోల్ దగ్గర అంటే చంక భాగంలో లోపలికి 1/2 ఇంచ్ లోపలికి పెట్టి షేప్ తీసుకుని కట్ చేసేసుకున్నాం కదా, అయిపోయింది కదా. కింద కూడా చక్కగా అలా క్రాస్లోనే తీసుకోండి, తీసుకుని చక్కగా ఆ కిందది కూడా షేప్ నీట్గా వచ్చేస్తుంది, తీసుకోండి, అయిపోతుంది. మీకు కావాలంటే స్లిట్స్ పెట్టుకోండి, నేనైతే పెట్టలేదులే. సో నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసరికి లూజ్ వచ్చేసరికి 9.5 తీసుకున్నాము, లోపలికి ఒక 1.5 ఖర్చు తీసుకున్నాను, చూపిస్తాను కదా అట్లా. హైట్ వచ్చేసరికి మనకి 9.75 ఉంది. సో ఎక్కడైతే మనం ఖర్చు కోసం తీసుకున్నామో అక్కడ కూడా మనకి 9.75 రావాలి. అక్కడి నుంచి కింద డౌన్ 3.5 పెట్టుకోండి. 3.5 నుంచి మనకి ఎక్కడైతే హ్యాండ్ మిడ్ పాయింట్ ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి, చిన్న రౌండ్ ఇచ్చేసి ఇట్లా. అక్కడి నుంచి ఇప్పుడు మనం మెజర్ చేస్తే ఎక్కడికి కరెక్ట్గా ఎంత వచ్చింది, 8.75 వచ్చింది. 8.75ని మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటే మనకి ఆమ్ హోల్ రౌండ్ వచ్చేస్తుంది. 8.75 మనకి ఎంత వస్తుంది చివరికి, 17.5 ఇంచెస్ వస్తుంది. సో ఆమ్ హోల్ రౌండ్ అలా వస్తుంది మనకి చంక భాగంది చేతి. సో కటింగ్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రంట్ కొంచెం మనం లోతు తీసుకుంటేనే
పర్ఫెక్ట్ వస్తుంది. మామూలుగా కొందరు ఇట్లా ముందుకి వెనక్కి జారిపేసి చేస్తూ ఉంటారు, అట్లా కాదు. ఇలా జస్ట్ కొంచెం లోపలికి 0.75 వచ్చేటట్టు చూసుకోండి. కొందరు 1 ఇంచ్ కూడా పెడుతూ ఉంటారు, 1 ఇంచ్ అవసరం 0.75 అయితే పెట్టండి. ఇట్లా కొంచెం క్రాస్ తీసుకోండి, అంతే అయిపోతుంది. అది హ్యాండ్ కూడా అయిపోయింది మనది. నెక్స్ట్ మనకు మిగిలింది షేప్ పట్టి. షేప్ పట్టి చాలా ఇంపార్టెంట్ ఈ బ్లౌజ్కి. మనకి షేప్ పట్టికి సైడ్ డాట్ వచ్చేసి 4.25 తీసుకోండి సైడ్కి, ఫ్రంట్ వచ్చేసి 3.25 తీసుకోండి. తీసుకుని ఆ 4.25 దగ్గర ఒక గీత గీసేసుకోండి. మీరు ఖచ్చితంగా ఒక గీత గీసేసుకోండి, అయితే పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ 3.25 దగ్గర, అక్కడ 4.25 దగ్గర గీసేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ మనకి ఏదైతే 3.25 ఉందో అక్కడ కొంచెం 2.25 దగ్గర కొంచెం డౌన్ తీసుకోండి. ఎందుకంటే బస్ట్ షేప్ అక్కడ కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది అనమాట. మనకి ఫ్రంట్ క్రాస్ తీసాం కదా, క్రాస్ని 3.5 తీసాం చూసారా, అక్కడ 1 ఇంచ్ మనకి డాట్స్లో పోతుంది, ఇంకా 2.5 ఉంటుంది. ఆ 2.5 మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ వచ్చేసిద్ది. సో మీకు కటింగ్ చేసి చూపించిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది, అంటే ఎంత పర్ఫెక్ట్గా అది అంత పర్ఫెక్ట్గా మనం చేస్తేనే ఫ్రంట్ షేప్ నీట్గా కూర్చుంటుంది. లేకపోతే బ్లౌజు కొందరు జారిపోయింది అనే కంప్లైంట్ ఇస్తూ ఉంటారు చూసారా, అది రాకుండా ఉంటుంది. ఇలా ఒక బ్లౌజ్ కుట్టి చూడండి. ఒకవేళ మీకు పర్ఫెక్ట్ వస్తే కనుక కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.